హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి గోరా సైన్స్ సెంటర్లో పోస్టర్స్ ప్రదర్శించడం జరుగుతోంది. అందులో ఏమిటి అంటే ఆదిమ కాలం నుంచి అప్పుడు మానవులు ఊహించి సైన్స్ని ఎలా అభివృద్ధి చేశారు. ఈ రోజుల్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఏ రకంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి పరిచారు అన్నది మనకి పోస్టర్స్ ద్వారా తెలుస్తుంది. సుమారుగా 4000 నుంచి 6000 సంవత్సరాల క్రితం బరువైన వస్తువులు, ఎందుకంటే మనం ఈజిప్షియన్స్ చూస్తున్నాం, చైనా వాల్ చూస్తున్నాం, చాలా పెద్ద రాజరిక కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి. ఎలా నిర్మించారు అని చెప్పి మనకి ఆశ్చర్యం వేస్తుంది. బెబోలియన్ సివిలైజేషన్ అంటుంటాం మనం. ఈజిప్ట్లో కూడా పిరమిడ్స్ చాలా హెవీ మనకి లోడ్స్ దానిలో క్యారీ చేసినప్పుడు వాళ్ళు ఉపయోగించిన సాంకేతికత ఏమిటి అని చెప్పి అనుకోవాల్సి వచ్చేది. ఈ ఫోటోలో మనం చూసినట్లయితే ఈ పోస్టర్లో బరువైన వస్తువుల్ని వాళ్ళు రోలర్స్ లాగా గుండ్రంగా ఉన్న కర్రల్ని పరిచి దాని మీద తోసుకు వెళ్ళేవాళ్ళు. లాగడం కానీ తొయ్యడం కానీ జరిగేదన్నమాట. అందుకని వరుసనే మీరు చూసినట్లయితే ఈ రోలర్స్ అంటే కట్టెతో తయారు చేసినవి, చెట్ల యొక్క వాటిని బాటు పెట్టేవారు. అందుకని స్టార్టింగ్ అంతా ఈ రకంగా మూవ్ చేశారు. తర్వాత వాళ్ళకి ఐడియా ఏమొచ్చిందంటే ఈ రోలర్స్నే ఒక పైన బగ్గీలాగా తయారు చేసి కింద రోలర్స్ దొల్లేట్టే పెట్టారు. అప్పటికి ఇంకా చక్రం ఇన్వెన్షన్ రాలేదు. కానీ సుమారుగా 3500 సంవత్సరాల క్రితం మనకి పోటర్స్ వీల్ అంటే ఈ కుండలు, ఈ కూజాలు ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు కాబట్టి వాటిలో వేశారంటే మనం ఈ కుమ్మరి వీల్ అంటాం. ఈ పాట్స్ ఎక్కడ వేస్తారే పోటర్స్ వీల్, దాన్ని తిప్పి ఈ మట్టి శుద్దని ఈ షేప్స్ కింద మార్చేవారు. ఆ పోటర్స్ వీల్ని తర్వాత చూసినట్లయితే ఒక పెద్ద దొంగకి చక్రాల్లాగా కోసి అవి అమర్చారు. ఈ రోలర్స్ నుంచి చక్రాల్లాగా బండి తయారైంది. ఇది సుమారుగా 3500 సంవత్సరాలు. ఎవరు కనుక్కున్నారు ఏమిటి అని మనకి తెలియదు హిస్టరీ వెనక్కి వెళ్ళిన. అలాగే మనకు సుమారుగా ఈ 2500-3000 సంవత్సరాల క్రితమే ఈ గుహల్లో కానీ లేకపోతే ఫాసిల్స్లో కానీ అప్పుడు మనకి చక్రాలు ఉపయోగించినట్లుగా తెలిసిందనమాట. అందుకని చక్రానికి చేసినప్పుడు ఫుల్ సాలిడ్ ఉండేది. ఆ సాలిడ్ నుంచి మళ్ళీ మనకి ఫోక్స్ కింద చేశారు. ఎందుకని సాలిడ్స్ దొల్లవు. మీరే చూసుకోండి, ఏదైనా రౌండ్గా ఉండే ఒక చక్రం లాంటిది ఉంటుంది, లేకపోతే ఒక రేకుతో కానీ ఏదైనా కాగితంతో కానీ మీరు ఒక సర్కిల్లా తయారు చేసి స్లాంటింగ్లో వదిలేరు అనుకోండి, ఇది ముందు దొల్లేస్తుంది అన్నమాట. రౌండ్గా ఉన్న ఫుల్గా ఉన్నది దొల్లదు, మనకు కనిపిస్తూనే ఉంటుంది ఎత్తు నుంచి వచ్చేటప్పుడు వాటిల్లో. అందుకని ఫోక్స్ అన్నది అక్కడ తయారు చేశారు. అంటే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా రావడానికి కోసం అని ఇప్పుడు సైకిళ్ళు ఉన్నాయి, మనంతా ఫోక్స్, మోటార్ సైకిళ్ళు అన్నిటికీ ఊచలు పెడుతున్నాం ఫోక్స్ కింద. కార్లకు కానీ అన్నిటికీ బండి చక్రం చూడండి, బండికి కూడా చుట్టూ రౌండ్ ఉంటుంది, దాని తర్వాత 6, 8 అలా ఫోక్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఫోక్స్ కింద తయారు చేసిన తర్వాత దానికి ఒక ఇరుసు పెట్టి దొల్లడం కింద బండి తయారు చేశారు. దాని తర్వాత ఏమైంది, దానిలో రెసిస్టెన్స్ పెరుగుతోంది, ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ తీసేయడానికి నూనె, ఆయిల్, కందెన్ అంటారు, గ్రీజ్, ఇప్పుడు మనం గ్రీజ్ పెడుతున్నాం. అది పెట్టిన తర్వాత బాల్ బేరింగ్ ఇన్వెన్షన్ వచ్చింది. బాల్స్లో అయినట్లయితే ఇప్పుడు రోజుల్లో మనం బాల్స్ ఉపయోగిస్తున్నాం, బాల్ బేరింగ్ ఫ్రిక్షన్ తీసేయడానికని, ఫ్రీగా దొల్లడానికని. ఇంతకు ముందు ఎప్పుడైతే చక్రంలాగా తయారు చేసి ఫోక్స్ పెట్టారో గుడియర్ అనేవాడు దాన్ని, అది ఇప్పుడు బండి చక్రాలు ఉన్నాయి, ఇనప చట్రం చుట్టూ వేసి ఉంటుంది. ఆ ఇనప చట్రంలో ఎద్దులు లాగడానికి కొద్దిగా కష్టపడేవి అన్నమాట. దాని గుడ్డియర్ ఏం చేశాడంటే ఈ రబ్బరు రౌండ్ ఫ్రేమ్ తయారు చేశాడు. అందుకని చుట్టూ చూసినట్టయితే చాలా ఇట్లా ఇప్పటికే మనం ఉపయోగిస్తున్నాం, వీల్ చైర్స్కి కానీ వాటికి
రబ్బర్ పెట్టినప్పుడు ఏంటంటే అవి ఎగుడు దిగుడు జట్కా బళ్ళు కానీ లేకపోతే ఎద్దు బళ్ళు కానీ లేకపోతే వాటిల్లో చూస్తే అవి పెట్టేవాళ్ళు. తీసి తర్వాత డన్లప్ అనే ఆయన దాన్ని న్యూమాటిక్ టైర్స్ కింద మార్చాడు. ఇప్పుడు సైకిల్ మనం తొక్కుతున్నాం, టైర్ లోపల ట్యూబ్ ఉంటుంది, గాలి పెడుతున్నాం, గాలి లేకపోతే నీరు, ట్రాక్టర్స్ వాటిలో కూడా నీరు నింపుతున్నారు. అది న్యూమాటిక్ అంటే వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ లేకపోతే ఎయిర్ కానీ. ఎయిర్ అయితే ఏం చేస్తుందంటే కుషన్ తీసుకుంటుంది దొల్లడానికి ఎగుడు దిగుళ్ళు. నేల ఏదైతే ఎగుడు దిగుళ్ళు ఉంటాయో అందుకని చక్రం సైజ్. పూర్వం రోజుల్లో సైకిల్ చూసినట్టుదే మీరు పెద్ద చక్రం ఉండేది, పెద్దది, ఒక 5 అడుగులు 6 అడుగులు 7 అడుగులు. అదే డయామీటర్స్. వీటి మీద కూడా చాలా పరిశోధన చేసి మోడర్న్ టెక్నాలజీలో మార్పు వచ్చింది. కానీ మనకి ఈ హెవీ మిషనరీ, హెవీ పెద్ద వస్తువులు మూవ్ చేయడానికని చూసినట్లయితే మనకి సుమారుగా 4,500 నుంచి 6,000 సంవత్సరాల క్రితం మనం ఈ రకంగా రోడ్డు మీద హెవీ మిషనరీని మూవ్ చేశారు. వస్తువుల్ని ఏవైనా సరే ఏ రకంగా. దాని నుంచి ఇప్పుడు మనం చూసిడితే ఫోక్స్ యొక్క డెవలప్మెంట్, వీల్ సైజ్, దాంతో బాల్ బేరింగ్స్, ఎన్నో రకాల బాల్ బేరింగ్స్ అవి కూడా పెట్టి ఫ్రిక్షన్ తీసేయడానికి అని చూసి స్పీడ్ ఆఫ్ మూవింగ్ తీసుకొచ్చాం. కంఫర్టబుల్ మూమెంట్, కంఫర్ట్. అలాగే ఇప్పుడు కార్లు, బస్సులు, సైకిళ్ళు న్యూమాటిక్ టైర్స్ వచ్చాయి. ఇంకా ఏమైనా ఫ్యూచర్ అభివృద్ధి రావచ్చు వాటిల్లోనమాట. ఆ రకంగా మనకి ఆరిజిన్ ఆఫ్ సైన్స్ దీనిలో చూసుకున్నట్లయితే మనకి ఈ పిక్చర్ ద్వారా ఎలా అభివృద్ధి చెందామో మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.